విశ్వగురువు మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. ఈ ప్రాంగణంలో విచ్చేసినటువంటి ఆత్మస్వరూపులందరికీ నమస్సుమాంజలులు. పత్రి గారి మాటల్లో విందాం. పిఎస్ఎస్ఎం ఈజ్ ఈక్వల్ పిరమిడ్ సేవాదల్ ప్లస్ పిఎంసి. ఈ రెండు కళ్ళు లాంటివన్నారు. ఏ కన్ను లేకపోయినా కూడా లోపంగా కనిపిస్తుంది. అనేక వేల సంవత్సరాలు ఈ భూమి మీద ధ్యానం నిలబడిపోవాలంటే పిరమిడ్ సేవాదల్ పిఎంసి రెండు ఉండాల్సిందే. పిఎంసి ద్వారా అనేక మంది కొత్త వారు ఈ ధ్యానంలోకి ఇచ్చేస్తూ ఉన్నారు. మరి పిరమిడ్ సేవాదలను గమనించినట్లయితే దాని యాంబ్లంలోనే కనిపిస్తుంది మనకి. ఆనాపానసతి ధ్యానం, ఆత్మజ్ఞానం, ధ్యాన సేవ. ధ్యాన సేవ అంటే ధ్యాన మహాయాగంలో మనం చేసేటటువంటి సేవ ఎంత అద్భుతంగా పిరమిడ్ సేవాదల్ వర్క్ చేసిందంటే వాళ్ళందరికీ మనం గట్టిగా కరతాళ ధ్వనుల ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలి. మరి సేవాదల్ ప్లస్ కడతాల్ ట్రస్ట్ ద్వారా అద్భుతంగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాం దీన్ని. ఇకపోతే ఆనాపానసతి ధ్యానం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతి మండలంలో 2 స్కూల్స్ తీసుకున్నట్టయితే మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేస్తారు. 12 లక్షల మంది ధ్యానం చేశారంటే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోవచ్చు. నేటి పౌరులే, నేటి బాలలే రేపటి పౌరులు. మరి ఎంత ఆత్మజ్ఞానం పొంది వాళ్ళు సమాజానికి ఏ విధంగా తోడ్పడతారనేది మనం ఊహించవచ్చు. ఇకపోతే మరి మేనేజింగ్ ట్రస్టీ విజయభాస్కర్ రెడ్డి గారు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు ర్యాలీలు, శాఖాహార ర్యాలీలని. ఒంగోలులో 2 ర్యాలీలు చేస్తే ప్రతి 5-6 రోజులకు ఒకసారి నాతో మాట్లాడుతుండేవాళ్ళు. బాగా చేయండి అని చెప్పి బాగా ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు. అలా 2023 జూలై, 24 జూలైలో 5,000 మందితో 2 ర్యాలీలు సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది. సార్ ఎప్పుడు కనిపించినా కూడా ర్యాలీలు బాగా చేయండి అబ్బా అని చెప్పి అంటూ ఉన్నారు. మరి 2025లో మనం 12 లక్షల మంది విద్యార్థులకి ధ్యానాన్ని ముందుకు తీసుకుపోవటం ప్లస్ శాఖాహార ర్యాలీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా శాఖాహార ర్యాలీ నిర్వహిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.